ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. టీడీపీ మద్దతు కోరుతూ ఆయన టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. నామా రాకపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కేసీఆర్, కేటీఆర్, జగన్కు మద్దతుగా నిలిచావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా టీడీపీ ఆఫీస్కు రావడాన్ని నిరసిస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు తెలుగుదేశం కార్యకర్త. టీడీపీ శ్రేణులను శాంతింపజేసేందుకు నామా కవరింగ్ ఇచ్చాడు. ఎన్టీఆర్ పిలుపు మేరకి రాజకీయాలకి వచ్చానంటూ నామా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో చేరికపై వివరణ ఇచ్చారు నామా. మొత్తం మీద నామాకు చేదు అనుభవం ఎదురైంది. ఖమ్మం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు చేరుకున్న బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ మద్దతు కోరుతూ వాళ్ళ కార్యాలయానికి వెళ్లారు నామా. అయితే నామా రాకపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కేటీఆర్, కేసీఆర్, జగన్కు మద్దతుగా నిలిచామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా టీడీపీ ఆఫీస్కు రావడాన్ని నిరసిస్తూ తన చెప్పుతో తానే కొట్టుకున్నాడు తెలుగుదేశం కార్యకర్త. అయితే టీడీపీ శ్రేణులకు శాంతింపజేసేందుకు నామా కవరింగ్ ఇచ్చినప్పటికీ టీడీపీ కార్యకర్తలు చల్లారలేదు. ఎన్టీఆర్ పిలుపు మేరకే రాజకీయాలకు వచ్చానంటూ నామా చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో చేరికపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నామా. రైట్, మా ప్రతినిధి ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, నామా నాగేశ్వరరావు టీడీపీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు చేదు అనుభవం ఎదురైనట్టు తెలుస్తుంది. ఓ కార్యకర్త తన చెప్పుతే తాను కొట్టుకొని నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనబడుతోంది. ఏం జరిగింది అసలు? ఎస్ రామదాస్, ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గత కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలవడానికి వెళ్లేటువంటి సమయంలోనే అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు నామా రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌన్ డౌన్ కేసీఆర్, డౌన్ డౌన్ కేటీఆర్, బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ కూడా నినాదాలు ఇచ్చారు. ఒకవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఓటర్లను అభ్యర్థించడానికే తాను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చానని చెప్తున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా రాజకీయాలకు వచ్చాను, ఎన్టీఆర్ పిలుపు మేరకే తాను రాజకీయ అరంగేట్రం చేశాను, తన రాజకీయ గతమంతా కూడా తెలుగుదేశం పార్టీతో ముడిపడి ఉందంటూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామా నాగేశ్వరరావు వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకంత ఆగ్రహానికి గురై ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆగ్రహావేశాలకు లోనై ఉన్నారు. గతంలో ఏపీలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో అటు కేసీఆర్, కేటీఆర్ వ్యవహరించినటువంటి తీరు పట్ల ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఒకంత ఆవేదన, అసంతృప్తి అయితే రేగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అదే అంశంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి టీడీపీ శ్రేణులు, కొంతమంది సీనియర్ నేతలు, ఒక కార్యకర్త నేరుగా తన చెప్తూ తానే కట్టుకొని ఒక వినూత్నమైనటువంటి నిరసన అయితే వ్యక్తం చేశారు. దీంతో నామా నాగేశ్వరరావు కార్యాలయం లోపలికి అయితే వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు రామనాథన్తో కలిసి పూర్తి స్థాయిలో కార్యకర్తలకు, శ్రేణులకు తన వంతు అభ్యర్థిత్వం అయితే ఆయన చేసుకున్నారని చెప్పుకోవాలి. ఓటుకు సంబంధించి కావచ్చు, గతంలో టీడీపీతో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి కావచ్చు, పార్లమెంట్ లో ఎన్టీఆర్ విగ్రహ స్థాపన కోసం, ప్రతిష్టాపన కోసం తాను చేసినటువంటి కృషి కావచ్చు, బాబ్లీ ప్రాజెక్టు వివాద సమయంలో చంద్రబాబు నాయుడుకు తాను అండగా ఇచ్చినటువంటి తీరును కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే నామా నాగేశ్వరరావు చేశారు. మొత్తంగా ఓటర్లను కూడా అభ్యర్థించారు. ఖమ్మం
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థికి తను ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో అభివృద్ధికి తోడ్పడాను. సో ఆ అభివృద్ధిని చూసి ఓటేయాలంటే కూడా తెలుగుదేశం పార్టీ ఓట్లను, కార్యకర్తలను, శ్రేణులను అయితే పూర్తి స్థాయిలో నామనాగేశ్వరరావు అభ్యర్థించారు. అయితే నామనాగేశ్వరరావు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం రావడం పట్ల పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి అయితే రేగింది. అయితే జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఇతరత్ర కొంతమంది నేతలు మాత్రం కార్యకర్తలు సముదాయించే ప్రయత్నం చేశారు. ఆగ్రహావేశానికి గురవుతున్నటువంటి కార్యకర్తలు బయటికి తీసుకువెళ్లారు. ఖచ్చితంగా నామనాగేశ్వరరావుకు టీడీపీకి ఒక ఎనలేని అనుబంధం అయితే ఉంది. సో ఆ సంబంధాన్ని గౌరవిస్తూ నామనాగేశ్వరరావుకి లోనికి ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కనుక తాము లోపలికి ఆహ్వానించినట్లు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రకటించారు. సో నామనాగేశ్వరరావు అయితే లోపలికి వెళ్లారు. అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య ఆయన ప్రసంగం కొనసాగిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా తాను టీడీపీకి అన్ని విధాల అండగా ఉన్నాను, తను గెలిపిస్తే మళ్ళీ అండగా ఉంటానన్న ఒక హామీని, భరోసాను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అయితే ఇచ్చారు. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఓట్ బ్యాంకింగ్ ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి వినోద్ రావు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామ్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ టీడీపీ మద్దతు కోరారు. ప్రస్తుతం నామనాగేశ్వరరావు కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరికి మద్దతు ఇవ్వబోతుంది ఖమ్మం ప్రాంతంలో? ఎందుకంటే అక్కడ ఏపీలో మాత్రం కూటమిగా పోటీ చేస్తుంది, కానీ తెలంగాణలో ఎట్లాంటి క్లారిటీ లేదు దీనికి సంబంధించి. మరి ఖమ్మం ఎంపీ స్థానంలో టీడీపీ శ్రేణులు ఎవరికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు? ఎందుకు టీడీపీ కార్యాలయానికి ఇంతమంది అభ్యర్థులు క్యూ కడుతున్న పరిస్థితి? నిజానికి ఖమ్మం పార్లమెంట్ లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తిగా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ మొదటి నుంచి ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వన్ సైడ్ గా కొంత కాంగ్రెస్ కి మద్దతు తెలిపిన పరిస్థితి కనిపించింది. సో ఈసారి కూడా టీడీపీ ఓట్ బ్యాంకింగ్, అదేవిధంగా సంప్రదాయంగా వస్తున్నటువంటి కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ కూడా టీడీపీతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అనేది చాలా క్రియాశీలకంగా పనిచేస్తుంది. గెలుపోటములలో చాలా క్రియాశీలక పాత్ర ఆ ఓట్ బ్యాంకింగ్, ఆ సామాజిక వర్గం కావచ్చు, ఆ పార్టీ శ్రేణులు కావచ్చు వహిస్తున్నారు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ కూడా టీడీపీ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో కన్నేస్తూ పూర్తిగా వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం అయితే ప్రతి ఒక్క రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నామనాగేశ్వరరావు వెళ్లారు, ఇటీవల పొంగులేటి వెళ్లారు, అంతకుముందు బీజేపీ అభ్యర్థి వినోద్ రావు వెళ్లారు. అయితే ఒకవైపు మనం చాలా స్పష్టంగా చూస్తే ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది, కానీ పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా అదే పాత్ర టీడీపీ పోషించాల్సి ఉంటుంది. ఎక్కడ బీజేపీ పోటీ చేసినా అక్కడ బీజేపీ అభ్యర్థులను బలపరుస్తూ టీడీపీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. కేవలం ఏపీ రాజకీయాల్లోనే బీజేపీతో, జనసేనతో అంటే ప్రత్యక్షంగా ఒక భాగస్వామ్య పాత్ర పోషిస్తుంది. కానీ తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎటువంటి నోట్ రిలీజ్ చేయలేదు. ఇక్కడ ఎటువంటి పార్టీలకు మద్దతు ఇస్తున్నట్లు కానీ, మద్దతు ఉపసంహరించుకున్నట్టు కానీ, మద్దతు పలకనట్లు కానీ ఎక్కడా కూడా ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు. కేవలం ఏపీ రాజకీయాలు మాత్రమే చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఈ ప్రస్తుతం ఏపీ రాజకీయాలను తలమునకలు అవుతుంది. తెలుగుదేశం తెలంగాణ క్యాడర్ కూడా పూర్తిగా ఏపీ రాజకీయాల్లోనే ప్రస్తుతం పనిచేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో, క్యాడర్ లెవెల్లో, అక్కడ క్షేత్రస్థాయిలో ఏపీలో టీడీపీ గెలుపు కోసమే ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కార్యాలయం నుంచి కానీ, నేతల నుంచి కానీ ఎటువంటి ఒక నోట్ కానీ, ఒక అఫీషియల్ గా అధికారిక ప్రకటన కానీ ఎక్కడ రావట్లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ తమకు అనుకూలంగా ఉందని చెప్తుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తమకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఎన్డీఏ కూటమిలో టీడీపీ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా టీడీపీ శ్రేణుల మద్దతు తమకే ఉంటుందన్న ఒక ఆశాభావాన్ని అటు బీజేపీ కూడా వ్యక్తం చేస్తుంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, ఓటింగ్ కావచ్చు, దాదాపు వర్గాలుగా చీలికగా పూర్తి స్థాయిలో చీలిపోతుందని చెప్పుకోవాలి. ఎక్కడ ఒక క్లారిటీ పార్టీ అధిష్టానం నుంచి రాకపోవడంతో పార్టీ శ్రేణులు కూడా అనుకూలంగా ఉన్న నేతలకే ఓటేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఖమ్మం జిల్లాలో అత్యంత క్రియాశీల శక్తిగా ఉన్నటువంటి టీడీపీ ఓట్ బ్యాంకింగ్, సంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ కోసం అటు ప్రధాన రాజకీయ పార్టీలు అయితే పూర్తి స్థాయిలో కుయుక్తులు పన్నుతున్నాయి, ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఈ రోజు నామనాగేశ్వరరావు టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సమయంలోనే కొంత స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయినప్పటికీ నామనాగేశ్వరరావు ఓటర్లను అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి గతంలో ఉన్నటువంటి సేవలను గుర్తు చేశారు. మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ను మాత్రం కాపాడుకుంటారన్న విశ్వాసాన్ని, ధీమాను, అటు భరోసాను వాళ్ళు కల్పించే ప్రయత్నం అయితే చేశారు. రామదాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్. ఇది మొత్తం మీద ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు షాక్ తగిలింది. టీడీపీ మద్దతు కోరుతూ కార్యాలయానికి వెళ్లారు నామా. అయితే నామా రాకపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కేసీఆర్, కేటీఆర్ జగన్కు మద్దతుగా నిలిచామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామా టీడీపీ ఆఫీస్కు రావడాన్ని నిరసిస్తూ తన చెప్పుతే తానే కొట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త. టీడీపీ శ్రేణులను శాంతింపజేసేందుకు నామా ప్రయత్నాలు చేశారు. ఎన్టీఆర్ పిలుపు మేరకే ఆయన రాజకీయాలకి వచ్చారంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో చేరికపై కూడా నామా వివరణ ఇచ్చారు. నామా ఏం మాట్లాడారు ఒకసారి.
20 సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని. ఇక్కడికి రాగానే పాత స్మృతులన్నీ కూడా గుర్తొస్తున్నాయి, పాత రోజులన్నీ కూడా గుర్తొస్తున్నాయి. మనసు ఏ విధంగానైతే పాత రోజులు ఇక్కడికి వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా కొన్ని ఇక్కడ పెట్టినటువంటి ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గారు విగ్రహం పార్లమెంట్లో పెట్టాలని నేను ఆ రోజున పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నప్పుడే నాకు అవకాశం వచ్చింది. ఆ మహానుభావుడి విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టించినటువంటి అవకాశం నాకు రావటం ఆ రోజున జన్మధన్యం అయిపోయింది. అప్పటికి పార్టీ పెట్టి చాలా రోజులు అయినప్పటికీ కూడా మరి ఆ రోజున మొత్తం ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులను అందరూ కూడా ఏకం చేసేసుకొని ఆ విగ్రహం పెట్టి పెద్ద ఎత్తున విగ్రహం ఆవిష్కరణ పార్లమెంటు లోన పెట్టాం. ఇక అటువంటి స్మృతులు ఎన్నో ఉన్నాయి. ఇవాళ కనుక చూస్తే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ఆ రోజున నేను రాజకీయాలకు వచ్చిన. మనందరం కూడా గత 15-20 సంవత్సరాలు కలిసిమెలిసి పనిచేసిన వాళ్ళం. ఒక్కొక్కసారి పాతవి గుర్తొస్తే ఇక్కడ వారు పెట్టారు. ఆ రోజున బాబ్లీ పోయినప్పుడు ఆ దెబ్బలన్నీ కూడా మామూలు దెబ్బలు కాదు. 60-70 మంది నాయకుల్ని లోన పెట్టేసేసి జైల్లో పెట్టారు. ఆ రోజున నేను ముందుండటం, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద పడేటువంటి దెబ్బ నేను వేయించుకున్నా ఆ లాఠీ చార్జ్ చేస్తున్నప్పుడు. ఇదంతా ఒక చరిత్ర. అందుగురించి ముందే చెప్పిన నా గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీకు అందరు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. మారిన రాజకీయాల్లో మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీ అందరు కూడా తప్పకుండా కూడా నాకు సహకరించండి. మీకు నేను కూడా అదే విధంగా అన్ని విధాలు కూడా అండదండగా ఉంటా, అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. నేను పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఏ పని అడిగితే ఆ పని, నా దగ్గరకు వచ్చిన వాళ్ళ పని ఏది కాదనకుండా చేశా. రాబోయే టైంలో కూడా అదే విధంగా ఉంటది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా ఆ స్ఫూర్తి ఏదైతుందో ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అవుతుందో అదే స్ఫూర్తి ఉండటం వల్లనే నీతి నిజాయితీగా గత 25 సంవత్సరాల నుంచి ప్రజలలో ప్రజాసేవ చేసిన, రాజకీయాలకు అతీతంగా కూడా ప్రజాసేవ చేసిన. మీరు కనుక చూసినట్టయితే నేను రాజకీయాలకు రాకముందు నుంచే ఖమ్మం జిల్లా అంటే ఎంత ఇష్టం, నా కన్న తల్లి ఎంత ఇష్టమో ఖమ్మం జిల్లా అంత ఇష్టం. అందుకని రాజకీయాలకు రాకముందు నుంచే మా నాన్నగారి పేరుతోని ఎన్నో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేసిన. ఆ ట్రస్ట్ సేవా కార్యక్రమాల్లో ఈ రోజున నామముత్తయ్య గారు ట్రస్ట్ నుంచే కాదు, ఆ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇవాళ నేను ట్రస్టీ మెంబర్. నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్, నేను డైరెక్టర్ని. ఆ యొక్క హాస్పిటల్ సేవ చేస్తుంటే పేదవాడికి సేవ చేయాలనే ఉద్దేశంతో అది కూడా హాస్పిటల్ కూడా బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా నడుపుతున్నాం. అది పేదవాడికి ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఆ రోజున మహనీయుడు ఎన్టీ రామారావు గారు పెట్టడం, ఆ తర్వాత అంచెలంచెలుగా దాన్ని పెంచి బాలకృష్ణ గారు చైర్మన్ గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆ ట్రస్ట్ డైరెక్టర్లుగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇదంతా ఒక చరిత్ర. ఇప్పుడు కూడా మనుషులు అదే ఉంటది. ఈ రోజున కూడా ఎన్టీ రామారావు గారు పెట్టిన బసవతారక హాస్పిటల్ కి నేను డైరెక్టర్ ఉండనంటే ఇంతకంటే ఎక్కువగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సేవ అనేది ఏ విధంగా నా మనసులో ఉంటుందో. అందుకని ఈ మారిన రాజకీయాల గురించి కూడా మనందరం కూడా ఆలోచించుకొని నాలాంటి వాడిని మీ అందరూ కూడా ఆశీర్వదించి కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా వచ్చిన వారందరికీ కూడా పనిచేసి పెట్టిన
ఆ రోజున మన ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టారు? పేదవాడికి అండగుండాలని. అంతకుముందు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి కనీసం పట్టెడన్నం లేక ఆకలి చావులుండే. ఆకలి చావులు చూసినటువంటి ఆ రోజున ఎన్టీ రామారావు గారు, నేను ఈ పేదవారికి అండగుండాలా, కట్టుకోవటానికి బట్ట, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, అవి చాలా ముఖ్యం ఒక సామాన్యుడికని ఆకలి చావులు ఉన్న తరుణంలో ఆయన గారు పార్టీ పెట్టి ₹2 కేజీ పథకం తీసుకొచ్చాడు. ఇది చరిత్ర. ఆ మహనీయుడు తెలుగు జాతి ఉన్న రోజులు ఆ మహనీయుని మన అందరం కూడా స్మరించుకుంటాం. ఇవాళ ఆయన గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలే అందరు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అది పేదవాడికి అవసరం. అది అందుకని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇక్కడికి వచ్చినట్టు మీ మనసులో ఏముందో నాకు చాలా క్లియర్ గా తెలుసు. నా మనసులో ఏముందో కూడా మీ అందరికీ తెలుసు. అందుకనే తప్పకుండా కూడా నన్ను ఆశీర్వదించి మీ అందరి మద్దతు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కూడా రాబోయే టైంలో నా మద్దతు కూడా అదే విధంగా మీ అందరికి ఉంటుందని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మీతో గడిపినటువంటి వాడిని